దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో ఇక ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, ఆశ్చర్యకరుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, యేసయ్యా, మీకు స్తోత్రములు. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండి ఇదిగోనైనా మీరు మాకు అనుగ్రహింపజేసిన ఈ యొక్క అమూల్యమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ వేకో జామున ప్రభువా, ఈ వాక్యము చుట్టూ మేము సమావేశం అవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. నిత్యముగా మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, శక్తిమంతులుగా బలవంతులుగా చేయండి. ఇదిగో ప్రభు, ఈ సమయం నాయన లేఖనములో నుండి గడియ వర్తమానంలో నుండి మేము నాయన యొక్క కుటుంబ బలిపీఠమును చదవబోతుండగా, ధ్యానించబోతుండగా మీ కృప మాకు దయచేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నవంబర్ 14వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము నుండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. షేబా దేశపు రాణి అనేటువంటి వర్తమానం. ప్రతి కాలములోనూ దేవుడు ఒక స్థలములో ఒక వ్యక్తి మీద తన చేతులుంచి అతడి ద్వారా తన కార్యములను జరిగించేవాడు. లోకము ప్రారంభమైనప్పటి నుండి ఆయన సాక్షి లేకుండా ఎన్నడూ లేడు. ప్రతి కాలములోనూ ఆయన సాక్షులను కలిగి ఉన్నాడు. మనం వెనుతిరిగి చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు స్వర్ణయుగం అని పిలువబడిన కాలంలో దేవుడు సొలొమోను అనే వ్యక్తిని కలిగి ఉన్నాడు. అతడు వరములతో నింపబడినవాడు. బైబిల్ చదువుచున్న ప్రాంతములలో అతడు లోకములో అందరికంటే జ్ఞానిగా ఎరగబడి ఉన్నాడు. ప్రజలను నడిపించుటకు కావలసిన జ్ఞానమును ఇవ్వమని అతడు దేవునికి ప్రార్థించాడు. సంఘమునకు వరము ఇవ్వబడినప్పుడు సంఘము ఆ వరమును వినకుండా తృణీకరించినట్లయితే ఆ వరము ప్రభావము లేకుండా పోతుంది. కానీ సంఘమునకు వరము ఇవ్వబడినప్పుడు సంఘము దానిని స్వీకరించినట్లయితే అది సంఘమునకు స్వర్ణయుగం. సొలొమోను కాలంలో ఇశ్రాయేలు స్వర్ణయుగమాన్ని కలిగి ఉన్నది. ఈ అద్భుతమైన వరమును బట్టి ఇశ్రాయేలు దేశమంతయు దేవుణ్ణి మహిమపరిచినది. అది ఖచ్చితంగా పనిచేసింది. దాని ఫలితములను వారు చూశారు. అది ఏదో కేవలము ఒక చోట వేలాడదీసి ఉంచేది కాదు. అది దేవుని నుండి వచ్చిన నిజమైన బహుమానము. ఆ వరమును విని వారు దానిని గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రాణికుల ద్వారా అది ఆ దేశమంతా వ్యాప్తించింది. ఆ వార్త ఒకరి ద్వారా అందరికీ వ్యాపించింది. అదే విధముగా సువార్త అనేక ప్రాంతములకు వ్యాపించును, ఒకరు మరొకరికి చెప్పుట ద్వారా. లోకము యొక్క చివరి భాగములో ఒక చిన్న రాణి ఉన్నది. బహుశా ఆమె విగ్రహారాధికురాలు. ఆమె షేబా దేశపు రాణి. ఇశ్రాయేలు నుండి వచ్చే ప్రజల ద్వారా ఆమె ఈ మాట విన్నది. దేవుడు ఇశ్రాయేలునకు ఇచ్చిన ఆ గొప్ప వరమును మీరు తప్పక చూడవలెను. వినుట వలన విశ్వాసము కలుగునని మీకు తెలియను. దాని గురించి మాట్లాడవలెను. ఈరోజు దేవుని కార్యములను గురించి తగినంతగా మాట్లాడటలేదు.
ఈ రాత్రి సజీవ దేవుని సంఘము దూరదర్శిని కార్యక్రమాలను గురించి, ఆటలను గురించి ఎక్కువగా మాట్లాడుచున్నది. నువ్వు యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితో కప్పబడి దాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. వాల్యూమ్ 2, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ప్రసవ నొప్పులు అనేటువంటి వర్తమానం. నేను నమ్ముచున్నాను, యేసు దీనిని గురించి మాట్లాడినప్పుడు ఆయన మీకు దుఃఖము కలుగును కానీ మీ దుఃఖము సంతోషముగా మార్చబడును అని తన శిష్యులతో చెప్పినప్పుడు క్రైస్తవం యొక్క పుట్టుక ఉనికిలోనికి రాబోచున్నదని ఆయన ఎరిగి ఉండెను. నూతనమైనది జన్మించుటకు పాతది మరణించవలసి ఉన్నది. జన్మనిచ్చు ప్రతిదీ ప్రసవ నొప్పులు పడవలసి ఉండును. మరియు ధర్మశాస్త్రము నుండి కృపలోనికి దాటిపోవుటకు నిత్యముగా వారు నొప్పులు, శ్రమలు, వేదనల గుండా ప్రవేశించారు. శరీర సంబంధమైన జన్మ ఆత్మీయ జన్మకు సాదృశ్యముగా ఉన్నది. ప్రకృతిలో ఉన్నవి ఆత్మీయమైన వాటికి సాదృశ్యముగా ఉన్నవి. మనము ఈ భూమి మీద చూసినప్పుడు చెట్టు ఎదుగుటకు ఎంతగానో ప్రయాసపడుచున్నది. ఎక్కడో ఒక చోట ఎన్నడూ మరణించని చెట్టు కలదని అది సూచిస్తున్నది. ఏలనగా అది దేని కొరకు ఆక్రందన చేయుచున్నది. ప్రజలు ఎంత వృద్ధులైనను రోగులైనను ఏ స్థితిలో ఉన్నను వారు జీవము కొరకు ఆక్రందన చేస్తారు. ఏలయనగా మరణము లేని చోటు ఒకటి కలదని అది సూచిస్తుంది. గమనించండి, అది ఎంత ఖచ్చితంగా ఉన్నదో. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7లో పరలోకములో సాక్ష్యం ఇచ్చినది 3: తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్మ. ఈ 3 ఒక్కటే. భూమి మీద సాక్ష్యం ఇచ్చినవి 3: నీరు, రక్తము, ఆత్మ. అవి ఏకీభవించి ఉన్నవి అని చెప్పబడిను. ఇప్పుడు గమనించండి, మొదటి 3 ఒక్కటే, రెండవ 3 భూ సంబంధమైనవి. అవి అంగీకరించుచున్నాయి. కుమారుడు లేకుండా తండ్రి లేడు, కుమారుడు లేకుండా నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండలేవు. కానీ రక్తము లేకుండా నీరు ఉండవచ్చును, ఆత్మ లేకుండా రక్తం ఉండవచ్చును. మన కాలములో అది సత్యమని నిరూపించబడినది. నీరు, రక్తము, ఆత్మ, నీతీకరణము, శుద్ధీకరణము మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది స్వాభావికమైన జన్మకు సాదృశ్యం. ఒక స్త్రీ ప్రసవ వేదన పడుచున్నప్పుడు మొదటిగా వచ్చున్నది నీరు, రెండవది రక్తము, తర్వాత జీవము వచ్చును. నీరు, రక్తము, ఆత్మ అది స్వాభావికమైన జన్మలో ఉంటాయి. ఆత్మీయ పరిమాణంలో కూడా అదే విధంగా ఉంటుంది. అది నీరు, నీతీకరణము, విశ్వాసము ద్వారా దేవుని విశ్వసించుట, ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించుట, బాప్తిస్మం పొందుట. రెండవది ఆత్మ శుద్ధీకరణము. దేవుడు లోకాశలను, లోక కార్యములను తీసివేసి ఆత్మను పవిత్రపరచును. అప్పుడు పరిశుద్ధాత్మ దిగివచ్చి నూతన జన్మను ఇచ్చును, శుద్ధీకరించబడిన పాత్రను నింపును. ఇలాంటి వాటిలో ఉదాహరణకు మీకు నచ్చనివి తీసివేసి ఆపిల్ వంటకమును తినండి. గమనించండి, ఒక గ్లాసు కోళ్ళ ఫారంలో పడి ఉన్నది. నీవు దాన్ని తీసుకొని నీ బల్ల మీద పెట్టి నేరుగా నీళ్లు లేక పాలు పోయవు. లేదు, దాన్ని పైకి తీయటం నీతీకరణ, శుభ్రపరచుట శుద్ధీకరణము. శుద్ధీకరణము అనే గ్రీకు పదమునకు మిశ్రమ అర్థము కలదు. శుభ్రము చేసి సేవ కొరకు ప్రక్కన పెట్టుట, సేవలో కాదు, సేవ కొరకు. తర్వాత దానిని నింపినప్పుడు దాన్ని సేవలో పెడతావు. ఆమేన్, ఆమేన్. వాల్యూమ్ 3, 136వ కీర్తన 10వ వచనము నుండి. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరమును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరమును.
ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. కృపలో ఐశ్వర్యవంతుడగు దేవుడు అనేటువంటి వర్తమానం. ఒక సేవకునితో కొద్ది కాలము క్రిందట ఒక చిన్న వాదము జరిగినది. ఆ దినములలో నేను అపోస్తుల బోధను బోధించుచున్నానని చెప్పాను. 1-2 రాత్రుల క్రిందట లేక ఎప్పుడో దాని గురించి చెప్పాను అనుకుంటున్నాను. ఈ కాలంలో అపోస్తుల బోధను ఎక్కించవలని ప్రయత్నిస్తున్నావు. అపోస్తుల కాలము అపోస్తులతోనే అయిపోయింది అని చెప్పాడు. సరే, నీవు వాక్యమును నమ్ముచున్నావా అని అడిగాను. అవును అని చెప్పాను. ప్రకటన 22:18 చెప్పినదేమనగా, దీనిలో నుండి ఒక మాటను తీసివేసినా, దీనికి ఒక మాటను చేర్చినా కానీ 2 మాటలు కాదు, ఒక్క మాట కూడా తీసివేయరాదు అని చెప్పాను. అది నేను నమ్మేదును అని చెప్పాడు. నేను చెప్పాను, అపోస్తుల కాలము ఎక్కడ ఇవ్వబడినదో నేను చెప్పేదను. అపోస్తుల ఆశీర్వచనములు సంగమునకు ఇవ్వబడినవి. దేవుడు దాన్ని ఎక్కడ తీసివేసనో వాక్యము ద్వారా నాకు చూపించుము. అది నీవు చెప్పజాలవు. అది అక్కడ లేదు. ఇప్పుడు గుర్తుంచుకొనుము. పేతురు పెంతెకొస్తు దినమున అపోస్తుల యుగ పరిచయకర్త అతడే. వారందరికీ అతడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని చెప్పాను. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందెదరు అని చెప్పాను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. మీరు ఏదో శాఖ యొక్క కోడి కోతను వినగోరినుచో, లోక సంగతుల మీద జీవించగోరినుచో ఏదో తప్పు ఉన్నదని అది చూపిస్తుంది. ఎందుకనగా అది వాక్యము. ఇచ్చయించు వారందరూ రావచ్చును. నీకు ఇష్టమున్నచో నీవు రావచ్చును. నీకు ఇష్టము కానిచో నీవు విచార స్థితిలో ఉన్నావు. అయితే నీకు రావాలనన్నా ఇచ్చేయున్నచో వచ్చి దేవుని పద్ధతిని వెంబడించుము. ఆమేన్. ఆయన తాను వాగ్దానము చేస్తున్న దాన్ని నెరవేర్చుటలో ఎన్నడూనూ విఫలము కాడు. ఒకప్పుడు నేను యువకుడిని, ఇప్పుడు వృద్ధుడను. ఆయన తన మాట తప్పుటను నేను ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. ఆయన తన మాటను తప్పుటను నేను ఎన్నడూ చూడలేదు. ఆయన తప్పిపోజాలడు. దేవుడు విఫలము కాజాలడు. దేవుడు విఫలమైన దేవునిగా నిలిచిండుట అసాధ్యము. దేవుడు విఫలమైన దేవునిగా నిలిచిండుట అసాధ్యము. ఆయన తాను చెప్పిన దానిని చేయవలెను. ఆమేన్. ఇప్పుడు ఫరో యొక్క సైన్యము అనుకరించే ప్రయత్నించెను. ఎందుకనగా వారు పిలువబడలేదు. వారికి ఆ జీవము లేదు. ఆ వాగ్దానము ఫరోకి ఇవ్వబడలేదు. ఆ వాగ్దాన దేశం యొక్క వాగ్దానము అతనికి ఇవ్వబడలేదు. ఒక అనుకరణకర్తగా అట్టి కార్యము నిజముగా చేయుటకు పిలువబడిన విశ్వాసిని వెంబడించ ప్రయత్నించను. దానివలన వెక్కిరించబడెను. ఈనాటి మన మతక్రమము సంగతి అలాగే అన్నది. చాలామంది పరిశుద్ధాత్మను అనుకరించగోరుచున్నారు. బాప్తిస్మమును చాలామంది అనుకరించగోరుచున్నారు. అపోస్తుల కాలమును చాలామంది అనుకరించుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే అది విశ్వాసులకు మాత్రమే. దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన పిల్లలు నశించిపోకుండా ఆయన చేసెను. వారి కొరకు ఆయన దారిని ఏర్పరచెను. ఆమేన్. ఫరో ముందుకు పోవుటకు సంసిద్ధుడైన మోషేను అతని గుంపును రక్షించిన ఆ నీటిలోనే మునిగిపోయెను. మోషే మునిగిపోలేదు. ఎందుకనగా ఆయన ఏర్పరిచిన మార్గమును వెంబడించు వారికి దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆమేన్. నా భావమును మీరు గ్రహించారా? దైవిక స్వస్థత యందు నమ్మిక ఉంచని వారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమునందు నమ్మిక ఉంచని వారు ఈ రాత్రి దేనినైనా ఎట్లు పొందగలరు? ఆయనను వెంబడించు వారికి దేవుడు కరుణా సంపన్నుడు. ఒక మత సిద్ధాంతమును వెంబడించుట కాదు కానీ దేవునిని వెంబడించుట. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి పరిశుద్ధుడా యేసయ్య, మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా సమయమందు నాయన చదవబడిన లేఖనముల ద్వారాను ఈ గడి వర్తమానముల ద్వారాను నేరుగా సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. సొలొమోను జ్ఞానమును అడిగాడు ప్రభువా. నాయన నిత్యముగా నీవు అనుగ్రహింపజేసిన ఈ జనానికి ప్రభువా న్యాయము తీర్చడానికి నాకు బుద్ధి చాలదని అడిగాడు ప్రభువా. నిజముగా ప్రభా సొలొమోను యొక్క కాలము భూమి మీద ఒక స్వర్ణ యుగముగా ఉన్నదని మేము విన్నాం ప్రభా. ప్రభువునికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మహాగణుడానికి స్తోత్రములు నాయన. నిత్యముగా ప్రభా నీవు పంపిన వరమును సంఘము తృణీకరించినట్లయితే ప్రభువా నాయన నిత్యముగా నాయన
వారు ఎంతగానో ప్రభా, ఓ నాయన నిత్యముగా ప్రభా నీకు స్తోత్రములు తృణీకరించబడి ప్రభా, వారు ప్రభా తృణీకరించబడిన వారుగా నాయన శపించబడిన వారు అవుతారు. కానీ ఒక సంఘము ఎప్పుడైతే దేవుని యొక్క వరమును ప్రభా వారు అంగీకరిస్తారో ఆ సంఘమునకు అది ఒక స్వర్ణయుగముగా ఉంటుందని చెప్పిన దేవుడవు ప్రభా. నిజముగా ప్రభా ఈరోజు నాయన మాకు మీరు ఇచ్చినటువంటి ఈ ప్రభా ఈ గడియ వరములను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువానికి స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప కృపకు, మీ గొప్ప ప్రభా ప్రేమకు మమ్మల్ని పాత్రలుగా చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అదే రీతిగా నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మ మీరు మాకు దయచేయండి నాయన. నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మలో మేము వెళ్ళవలసిన వారమై ఉన్నాం ప్రభా. నాయన నిత్యముగా ప్రభా ఒక కోళ్ల ఫార్ములో పడిపోయినటువంటి నాయన ఒక గ్లాసును తీయట అది నీతీకరణ అన్నావు ప్రభా. ఇదిగో నాయన దాన్ని మేము నేరుగా ఉపయోగించాం ప్రభా, దాన్ని కడుగుతాం ప్రభా. ఆ కోళ్ల ఫార్ములో తీయబడిన గ్లాసును మేము కడుగుతాం నాయన, శుభ్రపరుస్తాం నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అది శుద్ధీకరణ ప్రభా. శుద్ధీకరణ అంటే మేము విన్నాము నాయన, అది కేవలం శుభ్రపరచబట్టు మాత్రమే కాదు కానీ ప్రభా అది సేవ కొరకు ఉపయోగించుట నాయన. నిత్యముగా ప్రభా అది శుద్ధీకరించబడినప్పుడు నాయన అది సేవ కొరకు ఉపయోగించబడుతుంది. మూడవదిగా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి, అది నింపబడుతుంది ప్రభా. పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా నింపబట్ట ప్రభా. ప్రభువానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు రాజానికి స్తోత్రములు వందనములు నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ప్రభువా వాగ్దానము కలిగిన నిజమైన విశ్వాసులను ప్రభా ఎంతోమంది అనుకరిస్తున్నారు ప్రభా. వాగ్దానము లేని వారు అనుకరించేవారు ప్రభా. ఇదిగో నాయన ఓ ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మోషేను ఇశ్రాయేలును ప్రభా ఫరో అతని సైన్యం అనుకరించాలనుకున్నారు ప్రభువా. అయితే నాయన నిత్యముగా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఎర్ర సముద్రం వారిని ముంచి వేసింది తండ్రి. నాయన నిజమైన ఎవరికైతే వాగ్దాన దేశము వాగ్దానము చేయబడిందో ప్రభా వారిని నాయన ఎర్ర సముద్రం ముంచలేకపోయింది. ప్రభువానికి స్తోత్రములు నాయన. ఈ రోజున నాయన ప్రభా మేము వాగ్దానం పొందుకున్న వారముగా, వాగ్దానం కలిగిన వారముగా ప్రభా నాయన పరిశుద్ధాత్మ బాప్తిస్మతో ముందు కొనసాగే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.